తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నా ఇంకా సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రజాపాలనలో 6 పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించగా అందులో ఎక్కువగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు రాగా రెండో స్థానంలో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చాయి. తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని పేదలకు ఇల్లు అందించేందుకు హామీ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీని నెరవేర్చడానికి చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడం మొదలుపెట్టింది. పేదలకు ఇల్లు అందించడంలో పారదర్శకతను, సులభతరమైన విధానాలను తీసుకురావడమే లక్ష్యంగా బిల్డ్ నౌ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ని రూపొందించారు. ఈ యాప్ ని మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందన్నారు. బిల్డ్ నౌ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది. ఈ యాప్ ఉపయోగించి లబ్ధిదారులు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో వేగవంతం పెరుగుతుందని, ఇందులో ఎటువంటి రికమెండేషన్ లాంటివి లేకుండా పారదర్శకంగా జరుగుతాయన్నారు. అంతేకాకుండా ఈ యాప్కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ఉపయోగించే విధానాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ యాప్ లక్ష్యమని వెల్లడించారు. దీనివల్ల పేదవారికి సరైన సమయంలో ఇల్లు అందించగలమని మంత్రి చెప్పారు. ప్రజల నుంచి ఈ యాప్పై మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని సమాచారం. బిల్డ్ నౌ యాప్ ప్రారంభం ద్వారా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల కల సాకారం కానుందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ముందడుగవుతుందని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఈ యాప్లో నమోదు చేసిన తర్వాత అర్హుల జాబితాను కూడా దీనిలో తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించనుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.